హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే బతుకమ్మ పండుగ, తెలంగాణలో ఫేమస్ అయిన బతుకమ్మ పండుగ. దీన్ని పెత్తరామావాస్య సంథింగ్ అట్లా అంటారు. నాకు క్లియర్గా పలకడం రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అండ్ ఈరోజు బతుకమ్మ కదా, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికే వెళ్ళలేదు. నా వాయిస్ ఇంటే మీకు అర్థమవుతుంది కదా, కొంచెం హెల్త్ బాగాలేదు. ఎలా అంటే ఫీవర్ ఉంది, ప్లస్ లెగ్ పెయిన్, ఇదంతా అక్కడికి వెళ్ళడం ఇదంతా నాకు స్ట్రెస్ అనిపించింది. అండ్ ఇక్కడనే మా కాలనీలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బట్ ఏంటంటే నేను ఇక్కడ బతుకమ్మ అయితే చేయట్లేదు, మా ఫ్రెండ్ వాళ్ళు చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఫెస్టివల్ వైబ్స్ అనేవి ఏం లేవు, ఖాళీగా అనిపిస్తుంది. అందరూ విలేజ్లోకి వెళ్ళిపోయినారు. సో ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మ అయితే చేద్దాము. సో ఫైనల్గా ఎలా అయింది అండ్ ఇక్కడ హైదరాబాద్లో మా కాలనీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి అయితే మీకు చూపిస్తాను. అలా కిందికి వెళ్ళి బతుకమ్మను అయితే చేయడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మంచి మ్యూజిక్ పెట్టి వీడియో ఎడిట్ చేశాను, బట్ కాపీరైట్స్ పడుతున్నాయి గైస్ ఏ సాంగ్ అయినా. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో బంతి పూలతో, చామంతి పూలతో అండ్ పట్టు కుచ్చులు పువ్వులు అంటారు కదా, వాటితో కూడా బతుకమ్మ చేసాం. బట్ మాకు సగంకి వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇంకేం చేయలేము, ఉన్న ఫ్లవర్స్ తోటి అడ్జస్ట్ చేసాము. అయినా బతుకమ్మ మాకు ఎవరికి, మేము ముగ్గురం కలిసి చేసే ముగ్గురులో కూడా ఎవరికి సరిగ్గా రాదు. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది గైస్. ఫ్లవర్స్ అయిపోయినాయి, ఫ్లవర్స్ లేవు గైస్, ఫ్లవర్స్ అయిపోయినాయి. సో ఉన్న బంతి పూలకే కుంకుమలో వాటర్ పోసి ఇలా చేస్తున్నాం గైస్. క్యూట్ ఉంది కదా. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. యాక్చువల్గా అక్కడ బతుకమ్మని చేస్తారు కమ్యూనిటీ హాల్లో, బట్ ఫుల్ రైనింగ్ గైస్, చాలా. గైస్ oh my god, అందరికీ